మీ మీద 498 అన్నా 494 అంటే ఇంకొక పెళ్లి చేసుకున్నారు అని అంటే ఇంకో సెకండ్ మ్యారేజ్ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆవిడ ఆ కేసులన్నీ కూడా ఆమె వేయచ్చు. ఆమె వేయలేదు కనుక మీరు ఇప్పుడు ఇంతసేపు నుంచి కూడా మీరు మాట్లాడారు. ఇంకొకటి మేడం, పార్వతీది ఫస్ట్ మ్యారేజ్ ఏదైతే ఉందో దానికి ఆవిడ నేను ఎలా డైవర్స్ తీసుకున్నావమ్మా నువ్వు అంటే పోలీస్ స్టేషన్లోనే అనింది. పోలీస్ స్టేషన్లో రాసుకున్న ఏ డైవర్స్ చెల్లదమ్మా. అమ్మ నువ్వు ఎప్పటికైనా కూడా అడిగి తీసుకోవాల్సిన హక్కులోనే నువ్వు ఉన్నావు. సో నీ ఇంటి వ్యవహారాలు ఏదైతే ఆర్థిక వ్యవహారాలు అయితే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత నువ్వు ఇంకా నీ ఆలోచించుకుని, ఎందుకంటే మీ ఇద్దరిని ఇందాక డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీ ఇద్దరిని కట్టి పడేసే బంధం పిల్లలు అనేది లేదు కనుక మిమ్మల్ని కలిసి ఉండండి అని చెప్పేంత పరిస్థితి కూడా లేదేమో అని అనిపిస్తుంది. మీకేం కావాలో కరెక్ట్గా చెప్పేది, ఆలోచించుకొని కరెక్ట్గా చెప్పండి. మరి ఆ అమ్మాయిని వదిలేసి 100% ప్రేమ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఒక సంవత్సరం బాగా చూసుకున్నారు కదా. ఆ కోపం తగ్గించుకొని నన్ను కొట్టకుండా పెట్టకుండా ఈ అప్పులు మాత్రం కట్టేయాలి మేడం. అలా చూసుకుంటానంటే ఓకే మేడం. సో ఇప్పుడు మీరు ఆ 2 లక్షలు అప్పు తీర్చేస్తారు, ఆవిడ వదిలేస్తారు. మరి ఆవిడ వదిలేకపోతే ఎలాగండి? ఇద్దరిని ఎట్లా పెట్టుకుంటారు? పిల్లలు కావాలండి. నువ్వు అతనితో సంసారం, ఆవిడని వదిలేసి అతను నీతో సంసారం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకోవట్లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు అది అడుగుతున్నావు? మరి ఎందుకు మాకు టైం వేస్ట్? తీర్పిచ్చేసి నాకు సెటిల్ చేసి ఇప్పుడు ఏమవుతుంది, అప్పులు తీర్పిచ్చి నాకు సెటిల్ చేసేమ్మా. ఇప్పుడు అతనికి ఒప్పుకునే మనస్తత్వం లేదు, అతనికి మీరు అవసరం లేదు, మీరు సంసారానికి పనికిరారు సార్. ఇప్పుడు మీ ఇద్దరు ఏం పడతారో మీరు పడండి సార్. ఇప్పుడు ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేటట్టయితే ఆ అమ్మాయి మీకు డైవర్స్ ఇచ్చేస్తుంది. మీరు అమ్మాయికి ఉన్న అప్పులు 2 లక్షలు కట్టేసేసి మీ ఆస్తిలో సగం ఆవిడకి రాసి ఇచ్చేయాలి. మళ్ళీ మీరు వచ్చేసి నేను అలా చేస్తా ఇలా చేస్తా అవన్నీ కాదు. ఈ అప్పులు కట్టేసిన తర్వాత అతనికి వచ్చే ఆస్తిలో సగం ఆస్తి మీకు రాసి ఇచ్చిన తర్వాత, విలునామాలాగా రాసిన తర్వాత, అవన్నీ రాసుకున్న తర్వాతనే మీరిద్దరు కలిసి విడాకులకు అప్లై చేస్తారు. నీకు నెల నీకు మెయింటెనెన్స్ అనేది ఇస్తాడు అతను. మెయింటెనెన్స్ అంటే సరుకులు కొనిస్తాడు. మీకు విడాకులు వచ్చిన తర్వాత అంతవరకు అయితే మటుకు అతను కొంచెం అప్పుడు అక్కర్లే చెప్పాడు. ఇప్పుడు అమ్మాయి విడాకులకి ఒప్పుకుంటున్నందుకు మీకు ఆ పర్మనెంట్ ఎలిమెంట్ ఇవ్వాల్సిందే. మీరు ఒకవేళ పెళ్లి అని ఏదైనా చేసుకుంటే గనక అప్పుడు ఆ సరుకులు ఇవ్వడు ఆయన. అది ఎప్పుడు అది కూడా విడాకుల తర్వాత మీరు ఆలోచించాలి. అలా మీరు అనుకుంటే, మిమ్మల్ని ఎవరైనా అర్థం చేసుకుని ఎవరైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆ సరుకులు ఇవ్వడాలి, మెయింటెనెన్స్ ఉండవు. ఆయన సగం ఆస్తి మటుకు మీకు ఉంటది అంతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.